వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో కనబడబోయే రూమర్డ్ అండ్ కన్ఫర్మ్ కెమెరా రోల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో కొన్ని మీ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఫస్ట్ మనం ట్రైలర్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనం అఫీషియల్ గా ఈ కెమియోస్ ని కన్ఫర్మ్ చేయగలం కాబట్టి. స్పెషల్లీ ఈ షాట్ లో మనం బాగా గమనిస్తే X2 మూవీ నుండి లేడీ డెత్ స్ట్రైక్ మరియు X-Men ఫస్ట్ క్లాస్ మూవీ నుండి అజాజిల్ అండ్ అలానే X2 అండ్ X3 మూవీస్ నుండి అరోన్ స్టాన్ఫర్డ్ పైరోగా తిరిగి కనిపించబోతున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 క్యారెక్టర్స్ లో దిస్ ఫెల్లో జాకెట్ వేసుకున్నాడు కదా, నేను 99% షూర్ గా చెప్పగలను టైలర్ మెయిన్ వచ్చేసి సేబర్ టూత్ గా తిరిగి కనిపించబోతున్నాడు. అండ్ అలానే ఈ క్యారెక్టర్ X-Men లాస్ట్ స్టాండ్ మూవీలో ఉన్న డానియల్ రైమరీస్ కలిస్టోగా తిరిగి కనిపించబోతుంది. అండ్ లాస్ట్ లో వీడు X-Men ఒరిజినల్ మూవీలో ఉన్న రే పార్కర్ టోడ్ గా తిరిగి కనిపించబోతున్నాడు. నెక్స్ట్ వీడు యాక్చువల్ గా 2004 పనిషర్ మూవీలో కనిపించిన కామిక్ లో ఉన్న రష్యన్ వేరియంట్ క్యామియో కూడా ఉండబోతుందని ఈ సీన్ తో మనం కన్ఫర్మ్ చేయవచ్చు. జెనిఫర్ గార్నర్స్ ఎలక్ట్రాగా తిరిగి కనిపించబోతుందని చాలా కాలంగా రూమర్ ఉంది, కానీ ట్రైలర్ లో మనం ఇది కన్ఫర్మ్ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఈ షాట్ ని బాగా గమనిస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఉమెన్ లాంగ్ హెయిర్ తో అండ్ అలానే టైట్ బ్లాక్ లెదర్ బూట్ వేసుకొని ఉంది కదా. ఈమె డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ హింట్స్ అన్ని ఈమె ఈ మూవీలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అండ్ అలానే బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్ క్యామియో కూడా ఉండబోతుందని రూమర్ ఉంది. అది నిజమైతే డేర్ డెవిల్ ఫ్యాన్స్ కి ఐ ఫెస్ట్ అని చెప్పవచ్చు. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మార్వెల్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, take care. Bye bye.